హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఒక వీడియో చేసి చూపించాను టెర్రస్ గార్డెన్ టూర్ది. దాని సెకండ్ పార్ట్ అనగానే మళ్ళీ నేను టెర్రస్ చూపిస్తాను అనుకుంటున్నారేమో. టెర్రస్ చూపించట్లేదు. టెర్రస్ కోసం నేను తెప్పించుకున్న కొన్ని ఐటమ్స్ మీకు చూపించబోతున్నాను. తక్కువ రేట్లో నేను చాలా ఐటమ్స్ కొన్నాను. అది ఏంటేంటి, దేనికి యూజ్ అవుతుంది, అవన్నీ మీరు చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఇటువంటి బోలెడ్ వీడియోస్ రాబోతుంది. పాత వీడియోస్ కూడా మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక కామెంట్ ప్లీజ్. ఓకేనా? రైట్, సరే. ఇంకా చూడండి, ఇది నేను మీషో, అమెజాన్ రెండిట్లో తెప్పించుకున్నాను. ఇప్పుడు ఎలాగో వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది. వర్షాకాలం స్టార్ట్ అయిపోగానే పాతదన్నీ తీసేసి కొత్త మొక్కలు, కొత్త సీడ్స్ ఇటువంటిదన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. మనం టెర్రస్ టూర్ చేపించేటప్పుడు కూడా చెప్పాను నేను మీకు. కొన్ని గ్రో బ్యాగ్స్ అన్నీ చినిగిపోతుంది, దాన్ని రీప్లేస్ చేయాలి అనేసి దానికోసమే తెప్పించుకున్నాను. అందులో కూడా చెప్పాను నేను ఐటమ్స్ తెప్పించుకున్నాను, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. అదే వీడియో ఇది. చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకు చాలా యూస్ఫుల్గా ఉన్న వస్తువులే. కొన్ని అయితే ఇంకా తెప్పించుకోవాలి, ఇంకా కొన్ని కావాలి నాకు. ఒకేసారి తెప్పించుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ కాస్త సెట్ చేసుకున్న తర్వాత, గార్డెన్ అంతా సెట్ చేసుకున్న తర్వాత తెప్పించుకుందాం అనుకొని వదిలేను. ఇప్పుడు అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఒక్కొక్కటే కట్ చేసి చూపించడానికి ఈ వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందని ముందు అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే జెన్యూన్ రివ్యూ ఇస్తాను నేను మీకు. ఈ ఐటమ్స్ ఎలాగ ఉన్నాయి, నేను తెప్పించుకున్నది పనికి వస్తుందా, పనికి రాదా, వస్తే ఎట్లా వస్తుంది, ఇది చూద్దాం మనం. ఈ గ్రో బ్యాగ్స్, బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్స్ 2 సైజులో తెప్పించుకున్నాను. ఆ పైన ఉన్నదేమో చిన్న కనిపిస్తుంది, కానీ మామూలుగా మనం పూల మొక్కలకి ఇటువంటి దానికి చాలా బాగా పనికి వస్తుంది. అంటే పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోలేము, మామూలు చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు. అది ఓపెన్ చేసినాక మీకు తెలుస్తుంది. ఇది కాస్త పెద్ద పొడుగు ఉంది, చాలా పెద్ద బ్యాగ్, మంచిగా ఉంది. కాకపోతే క్వాలిటీ నాకు అంతగా నచ్చలేదు. అంటే 2-3 ఇయర్స్ వచ్చే ఐటమ్స్ అయితే కాదు, 1 ఇయర్కి అయితే పర్వాలేదు. అంటే నెక్స్ట్ మన వర్షాకాలం వచ్చేంత వరకు ఏం ప్రాబ్లం లేదు, చినగదు, అది మాత్రం గ్యారంటీ చెప్పగలను. కానీ క్వాలిటీ కాస్త తక్కువ. మరి పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులకి ఇది సరిపోతుంది. ఇంకొక చిన్న టిప్స్ చెప్తాను నేను మీకు. ఈ గ్రో బ్యాగ్స్లో మనం మట్టి వేసినప్పుడు, మొక్కలు పెట్టుకునేటప్పుడు పైనుంచి కాస్త దాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే పైనుంచి అది కాస్త ఇదిగా ఉంటుంది కదా, ఓపెన్గా ఉంటే చినిగిపోతుంది. సో దాన్ని చినగకుండా ఉంచాలి అనుకుంటే ఇది ఒక టిప్ మీకు. ఓకేనా? ఇప్పుడు చిన్న సైజు చూడండి, ఇప్పుడు పెద్ద సైజు చూసారు కదా, ఇది చిన్న సైజు. ఇది చూడండి ఎంత లోతుగా ఉంది, చూడండి చాలా బాగుంది. నేను ఫోల్డ్ చేసిన తర్వాత ఈ సైజులో ఉంది. ఇంకా దీనికి మట్టి గిట్టి వేసిన తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా నేను గార్డెన్ టూర్ చేసి చూపిస్తాను కదా, అప్పుడు మీరు చూద్దురు. కానీ అందులో ఎటువంటి సీడ్స్ వస్తుంది, ఎటువంటి మొక్కలు వస్తుంది అనేది తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు వరకు అయితే తెప్పించుకున్నది మాత్రం చూపిస్తున్నాను నేను. ఓకేనా? ఇది చూడండి, ఇట్లా ఓపెన్ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడే చినిగిపోతుంది, ఈ చివర చినిగిపోతుంది. అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోల్డ్ చేయండి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఫోల్డ్ చేసేస్తే స్ట్రాంగ్గా ఉంటే మీరు కావాలంటే ఒకసారి స్టెబిలైజర్లో పిన్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ గ్రీన్ బ్యాగ్స్, ఇవి కూడా నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. చాలా పెద్ద రేట్ అయితే కాదు, తక్కువ రేట్లే 10 తెప్పించుకున్నాను. అదొక 10, ఇదొక 10, 2 రకాలతో తెప్పించుకున్నాను. చూపిస్తాను నేను మీకు ఏది బాగుంటుందని. ఇది ఇలాగ ఫోల్డ్ చేసి చూసినప్పుడే మీకు ఆకుకూరలు పెంచుకోవడానికి రౌండ్గా ఉంటుంది కదా, అలాగ అనుకుంటున్నారేమో. అలా రౌండ్ కాదండి, ఇది గ్రో బ్యాగ్, ఇది పొడవుదే. లాస్ట్ టైం నేను చామంతి మొక్కలు తెప్పించుకున్నాను కదా, 1 ఫీట్ది, అదే ఇది 12x12. ఇది 12x12 అంటే చుట్టుకొలత 12, పొడవు కూడా 12 ఇంచులు ఉంటుంది. మంచి క్వాలిటీ, మంచి పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవచ్చు. మన వంగ మొక్కలు కానీ, టొమాటోస్ కానీ, మిర్చి కానీ, లేకపోతే వేరే ఏదైనా మొక్కలు కానీ పెట్టుకోవచ్చు. కానీ ఇటువంటి దాంట్లో తీగ జాతులు పెట్టుకోలేము. తీగ జాతులకి ఎక్కువ పెద్దగా ఉన్నదే కావాలి, దానికి మన టబ్బు ఇటువంటిదే వాడుకోవాలి. లేకపోతే 2 ఫీట్ది వస్తుంది, అటువంటి తెచ్చుకోవాలి, అది బాగుంటుంది. ఓకేనా? ఇది వైట్ కలర్ లోపల ఉన్నది చూసారు కదా, ఇది కొద్దిగా డార్క్ ఆరెంజ్ కలర్లో లోపల ఉంది. కానీ నాకు ఈ డార్క్ ఆరెంజ్ కలర్ కన్నా ఆ వైట్ లోపల ఉన్న అది ఉంది కదా, ఆ గ్రీన్ బ్యాగే బాగా నచ్చింది, మంచి క్వాలిటీ అనిపించింది. మీరేమైనా తెప్పించుకునేది ఉంటే అదే తెప్పించుకోండి, వైట్ కలర్ది. ఇది అంతగా మంచిగా క్వాలిటీ మంచిగా అనిపించలేదు. లాస్ట్ టైం నేను అది పైన తెప్పించుకున్నాను కదా, ఇది చామంతి మొక్కల కోసం,
ఒకటి గ్రీన్ కలర్ది, ఒక రెడ్ కలర్ అని, మొత్తం కలర్ అంతా పోయింది. అది అంత క్వాలిటీగా అనిపించలేదు. అది 1-2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. మామూలుగా గ్రో బ్యాగ్ అయితే మనకు దాని లైఫ్ 6 ఇయర్స్ 5 ఇయర్స్ రావాలి. ఆ పెద్ద పెద్ద తెప్పించుకున్నాను చూడండి. నేను ఫస్ట్ టైం నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు చూపించాను. అది ఇంకా ఎంత బాగుందో, చాలా బాగుంది. అటువంటి గ్రో బ్యాగ్లో తెప్పించుకోవాలి. కాస్త కాస్ట్లీ అయినా పర్వాలేదు, అటువంటి తెప్పించుకోవాలి. నేను ఈసారి మీకు చూపిద్దామనేసి తక్కువ రేటు తెప్పించుకున్నాను. అది లాస్ట్ వచ్చే 1 సంవత్సరం 2 సంవత్సరాలకి మార్చుకోవచ్చు. ఇంకా ఈ గ్రో బ్యాగ్తో పాటు ఒక 4 రకాల విత్తనాలు కూడా వాళ్ళు కాంప్లిమెంటరీగా పంపించారు. ఇది గోరు చిక్కుడు, ఇంకా తోటకూర విత్తనాలు, ఇలా ఒక ఏదో 3-4 విత్తనాలు పంపించారు. అంటే వాళ్ళు జస్ట్ కాంప్లిమెంటరీ పంపించినట్టున్నారు. మనకేం పెద్ద యూస్ఫుల్గా ఉన్నదేం కాదులేండి. ఏదో ఏమీ లేని చోట ఆమదం చెట్టు వృక్షం అన్నట్టుగా, ఏమీ లేనప్పుడు ఇది పనికి వస్తుంది అంతే. అది సంగతి. ఎందుకంటే మా దగ్గర ఎక్కడంటే అక్కడ తోటకూర వస్తుంది కదా, అది సంగతి. గ్రో బ్యాగ్స్ చూసారు కదా, 4 రకాల గ్రో బ్యాగ్స్ ఇప్పుడు టెర్రస్ గార్డెన్కి వచ్చింది. దీనికి మట్టి అంతా వేయటానికి ఇంకా పని వాళ్ళనే రమ్మనాలి నేను, ఎందుకంటే పైకి తీసుకోపోవాలి కదా దానికోసం. ఇంకా ఈ ఐటమ్స్ చూడండి, ఇది ఎన్నో నెలల నుంచి బ్యాలెన్స్ ఉన్నది. ఇది ఎప్పుడు చూసినా నాకు దొరకలేదు. ఈసారి మాత్రం దొరికింది. ఇది పొడువుగా ఉంది. మీరు అనుకుంటున్నారు అక్క ఏమైనా వడియాలు పెట్టని తెప్పించావా అనేసి. ఇది వడియాలు పెట్టేది కాదండి. కాకపోతే చక్కగా వేసుకొని కూర్చోవచ్చు, చేపలాగా పనికి వస్తుంది. ఏదైనా మన పిక్నిక్ పెడుతూ ఉంటే ఇట్లాంటివి తీసుకోపోవచ్చు, బాగుంది మంచిగా. కానీ నేను తెప్పించుకున్నది మాత్రం ఒక ప్రాజెక్ట్ కోసం, అదే గార్డెన్ ప్రాజెక్టే. అది ఏం చేస్తానో ఎందుకు చేస్తానో అనేసి అది చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడే చెప్తే మజా ఏముంటుంది, నెక్స్ట్ వీడియో కూడా మీరు చూడాలి కదా నాది, అక్క ఏం చేసిందా అనేసి. దానికోసం ఇప్పుడు చెప్పట్లా దేనికోసం తెప్పించుకున్నాను అనేసి. కాకపోతే చాలా మంచి ప్రాజెక్ట్, ఎప్పటి నుంచో నా బుర్రలో ఉన్నది. అది చేయాలి అనుకున్నది పెండింగ్ లో ఉండిపోయింది. దానికోసం ఇది తెప్పించుకున్నా. ఇది చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దదంటే చాలా పెద్దగా ఉంది. మంచిగా 1 3 మీటర్ పొడవుగా ఉంది. కాస్త 1.5-2 ఫీట్ వరకు వెడల్పు ఉంది. చాలా మంచిగా ఉంది. ఇంకా అలాంటిది ఇది కొత్తగా ఐటమ్స్ వచ్చింది. ఇది కూడా కొత్తది. ఇప్పటి వరకు నేను తెప్పించుకున్నది కాదు. ఇది ఫస్ట్ టైం నేను తెప్పించుకున్నాను నా గార్డెన్ కోసం అని. ఇది ముఖ్యంగా మన బాల్కనీ గార్డెన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇదేంటి దీనికి బటన్స్ అన్నీ ఉన్నాయి కదా, షర్ట్ గిట్ ఏమైనా కుట్టించుకునే ప్లాన్ ఉందా అనుకుంటారేమో. అటువంటిది ఏం లేదు. ఇది ఒక కాస్త వెరైటీగా ఉంది. మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చేమో, తెలియలేని వాళ్ళకి యూజ్ అవుతుందేమో. ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం కొన్ని మొక్కలకి పాట్స్ పెట్టి రీపోర్ట్ అన్ని చేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం, మట్టి అంతా కింద వేసుకొని ఆ రీపోర్ట్ అన్ని చేసి దాని తర్వాత అది క్లీన్ చేయడం ఒక పెద్ద పని. కడగడము, తుడవడము అదొక పని అయిపోతుంది. దాన్ని అవాయిడ్ చేయటానికని ఇది తెప్పించుకున్నాను నేను. ఇది ఉన్న దాంట్లో పెద్ద సైజ్ తెప్పించుకున్నాను. ఇంకా 2 చిన్న సైజులు ఉన్నాయి, అది తెప్పించుకోలేదు. కాస్త పెద్దదైతేనే కాస్త పెద్ద పాట్ పెట్టుకోవచ్చు కదా అనేసి ఇది తెప్పించుకున్నా. దీనికి బటన్ ఇలా ఫోల్డ్ చేస్తే ఒక చివర 4 చివర్లు కొద్దిగా ఫోల్డ్ అయినట్టు ఉంటుంది చూడండి ఇట్లా. ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చు అంటే మట్టి ఎరువు అంతా కలుపుకొని దాంట్లో కలుపుకోవచ్చు. మన పాట్స్ అన్ని పెట్టుకొని అందులో నింపి మనం బయట పెట్టామనుకోండి, మనం కూర్చున్న చోట అంతా క్లీన్గా ఉంటుంది. అది చెప్పాను కదా ఇందాక, బాల్కనీ గార్డెన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనేసి. ఇది నాకు కూడా యూజ్ అవుతుంది. ఒకటి టెర్రస్ పైన కూడా మనం పని చేసుకోవచ్చు, ఇంకొకటి కింద పార్కింగ్ టైల్స్ మొత్తం చూసిన వాళ్ళు తెలుసేమో, చాలా వీడియోలో నేను చూపించాను కూడా. అది మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఆ మట్టి గిట్టి అంతా దాంట్లో వెళ్ళి కూర్చుంటుంది. దాన్ని కడగాలంటే పెద్ద పని. ఇంకొకటి అది కడగాలంటే మొత్తం గేట్ వరకు కడుక్కుంటూ పోవాలి. ఆ పనికి అవాయిడ్ చేయటానికి కానీ ఇది తెప్పించుకున్నా. నాకు ఇది చాలా కంఫర్ట్గా అనిపించింది. ఇది చూడగానే నాకు ఏదో వీడియోలో చూసి సెర్చ్ చేసి తెప్పించుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. చూడండి, ఇట్లా దాన్ని పాట్స్ పెట్టేసుకొని దాన్ని చక్కగా మనం అన్ని మట్టి గిట్టి అంతా ఒక సైడ్ వేసుకొని, మనం ఏదో స్టూల్ వేసుకొని కూర్చుంటాం కదా, ఏదో మంచి ఒక పీట వేసుకొని కూర్చుంటాం కదా బయట కూర్చుని, దాని లోపలంతా మట్టి ఎరువు అంతా కలుపుకొని మనకు కావాల్సిన అది పాట్స్ నింపుకొని అది రెడీ అయినాక బయట పెట్టేసి ఆ మట్టి గిట్టి అంతా చక్కగా ఎక్కడో ఒక చోట తీసి తుడిచేసి మంచి కడిగేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎక్కడ ఏ
అనేది ఇది గలీజ్గా అనిపించదు, మనకు క్లీన్ చేసే పని తగ్గుతుంది నా ఉద్దేశంలో. మరి మీ కన్వెంట్గా ఉంటే దీనికి డబ్బులు పెట్టాలని ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే పెద్ద రేటు కూడా కాదు, ఇది చాలా తక్కువ రేట్లోనే వచ్చింది. మనం కావాలంటే ఇంతకన్నా పెద్ద సైజ్ నాకు కనిపించలేదు, మరి మీకు కనిపిస్తే అది కూడా పెద్ద సైజ్ తెప్పించుకోవచ్చు. ఇది చాలు, ఈ సైజ్ అయితే సరిపోతుంది, ఇంతకన్నా పెద్ద సైజ్ అవసరం లేదు. చూడండి మొత్తం అది తీసేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసేయచ్చు. మన మట్టి గిట్టి అంత ఉన్నదంతా ఎక్కడో ఒక చోట పడేసి కడిగేసి కాస్త ఎండబెట్టి పెడితే సరిపోద్ది. ఇంకా నెక్స్ట్ తెప్పించుకున్నది ఈ హ్యాంగింగ్ పాట్స్. ఈ హ్యాంగింగ్ పాట్స్ తక్కువలో వచ్చింది నాకు, 8 పాట్స్ ఉన్నాయి. దీనికి చూడండి హోల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచిగా గట్టిగా వచ్చింది. కాకపోతే కొద్దిగా చిన్న సైజు. లాస్ట్ టైం అంతా తెప్పించుకున్న పెద్ద సైజు పెద్ద వచ్చింది, ఇది కొద్దిగా చిన్న సైజు. నేను పైన టెర్రస్ కోసం అని తెప్పించుకున్నా, కొన్ని వేలాడి తీసే మొక్కలు పెట్టాలనే ఆశగా ఉంది. అది లాస్ట్ టైమే అనుకున్నాను కానీ కుదరలేదు, ఈసారి చేద్దామనేసి తెప్పించుకున్నాను. మళ్ళీ అది రెడీ అయినాక చూపిస్తాను మీకు, ఓకేనా? సరే, దీనికి ఈ హ్యాంగ్ చేయటానికి ప్లాస్టిక్ దొరుకుతుంది. ప్లాస్టిక్ మాత్రం కొనుక్కోకండి, ఎందుకంటే ప్లాస్టిక్ కొన్ని రోజులకి అది వర్షానికి ఇంకా ఎండకి తెగిపోతుంది. ప్లాస్టిక్ హ్యాంగింగ్ అది ఇటువంటి చైన్ అయితే కాస్త స్ట్రాంగ్ వస్తుంది. దీనికన్నా స్ట్రాంగ్ చైన్ కూడా ఉంది, మనకు కావాలంటే సపరేట్గా చైన్ కొనుక్కోవచ్చు. మీరు కావాలంటే అది కూడా కొనుక్కోండి. నాకు ఇది చిన్న పాట్ కాబట్టి, చిన్న హ్యాంగింగ్ పాట్ కాబట్టి ఈ చైన్ వాళ్ళు ఇచ్చింది సరిపోయింది, నాకేం పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఇది కూడా ఒక 2 సంవత్సరాలు రావచ్చు అంతే, అంతకన్నా పెద్ద గేమ్ రాదు అది. సర్లే, తర్వాత మనం వేరే మార్చుకోవచ్చు అనుకోండి. ఇది రూటింగ్ హార్మోన్, ఇది కెమికల్స్. ఇది చాలా మంది అనుకుంటారేమో అనేది ఆర్గానిక్ కదా, కెమికల్స్ ఎందుకు వాడతారు అనుకుంటారేమో. ఫ్రెండ్స్, ఇది కటింగ్ కోసం వాడేది. ఇది మట్టిలో ఏం కలపడం ఏం కాదు, లేకపోతే మనం మట్టిలో ఉన్న ఆర్థోమ్స్ కానీ లేక సూక్ష్మజీవులు కానీ ఎటువంటి హాని చేయదు. మనం పెట్టేదే కటింగ్స్ ముంచి పెడతాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మన కటింగ్స్కి రూట్స్ రావడం ముఖ్యం, అంతేకాని ఆర్గానిక్ కెమికల్సా ఇటువంటి నేనైతే చూడను. ఇది ఇందులో కూడా పెట్టారు, ఇది ఎలా యూజ్ చేయాలనేది ఇందులో రాసి ఉంది. కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. నాకు ఇంతవరకు అయితే నేను ఓకే, కెమికల్స్ వాడను అని ఏం లేదు. మనకు హాని చేయకుండా ఉండాలి, మన మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోకుండా ఉండాలి. కూరగాయలు మంచిగా ఫ్రెష్గా ఆర్గానిక్లో మనం పెంచుకొని తినేటట్టుగా ఉండాలి తప్ప కట్టింగ్స్ పెట్టేదానికి అదా ఇదా అని ఆలోచించాను, ఓకేనా? సరే, ఇంకొక ఐటమ్స్ ఏంటంటే హుక్స్లు అంటారా కుండీలు అంటారా నాకైతే తెలియదు, కానీ ఇదైతే తెప్పించుకున్నా. ఎప్పటి నుంచి ఇది కూడా పెండింగ్ ఉండింది. ఇది ఎందుకు తెప్పించుకున్నానంటే, మన మెయిన్ డోర్ పక్కల బుద్ధుడు ఉన్నాడు కదా గోడ మీద, అతని కింద మనీ ప్లాంట్ పెట్టాను. బోలెడు మనీ ప్లాంట్ అది వచ్చి పొడువుగా సాగిపోయింది. అవన్నీ గోడకు పెడదాము అంటే దానికి మేకులు కుట్టలేము, ఎందుకంటే టైల్స్ పాడైపోతుంది. సో దీనికి ఇటువంటిది హుక్స్ తెచ్చుకున్నామంటే దీన్ని గోడకు అంటించి దీనికి తీగల్ని పెట్టేసి కొద్దిగా ఫోల్డ్ చేసేసి ఫిక్స్ చేసేస్తే ఉంటుందని నా ఉద్దేశం. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. దీనికైతే 2-వే ఇది ఇచ్చాడు, ఇది మన గమ్ టేప్ ఇచ్చాడు. దీనికన్నా ఇంకొకటి బాగా వస్తుంది హుక్స్, మనం మామూలుగా వార్డ్రోబ్లో ఇటువంటి దాంట్లో వాడటానికి దొరుకుతుంది. అదైతే మంచిగా గోడకు ఫిక్స్ చేస్తే చాలు, అస్సలకే రాదు అది. చూద్దాం ఇది ఎలాగుంటుందో చూసుకొని అది తెప్పించుకుంటాను నేను. ఇవి కొన్ని చైన్స్ తెప్పించుకున్నా, పాత అటువంటిది మనకి హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటే దానికోసమని తెప్పించుకున్నా. ఆ పార్ట్స్తో పాటు వచ్చింది, చైన్స్ వచ్చింది, కానీ ఎక్కడో పెట్టాను నేను, స్టోర్ రూమ్లో దొరకట్లేదు. ఎక్కడ ఎందులో పెట్టానో గుర్తు రావట్లేదు. సర్లే, అది వెతుకొని అవన్నీ నిధులు వెలికి తీసే కన్నా కొత్త తెప్పించుకున్నాను చైన్స్. ఇది ఈ మట్టి ఉంది కదా, ఈ సైజుకి అది కూడా చైన్ బాగానే ఉంది. అంతగానో పెద్ద హోప్లెస్ అయితే ఏం లేదు, మరీ పెద్ద స్ట్రాంగ్ అయితే ఏం లేదు. హ్యాంగింగ్ పాటు సరిపోతుంది, అది సంగతి. ఇంకా నెక్స్ట్ తెప్పించుకున్న సాఫ్. నా దగ్గర సాఫ్ ఉండింది కానీ ఇది ఫంగిసైడ్ అండి. ఇది ఒక 2 years పాతది ఉంది, కొంచెం మిగిలింది, పాతగా ఉంది. సర్లే కొత్త తెప్పించుకుందామని తెప్పించుకున్నా. ఇది కూడా కెమికల్సే. ఇది కూడా మనం ఎక్కడ వాడతామో అడేనియం మొక్కలు పెట్టేటప్పుడు కానీ, లేకపోతే కటింగ్స్ కోసం కానీ, లేకపోతే చామంతి మొక్కలు పైన స్ప్రే చేయడానికి ఇది పనికి వస్తుంది. అంటే ఫంగస్ రాకుండా ఉండేటట్టుగా పనిచేస్తుంది. అదే మట్టిలో ఫంగస్ రావాలంటే ఇది వేస్తే పనికి రాదు. దానికి మనం వేరేది ఏదైనా వేపపిండి ఇటువంటి దాన్ని కలుపుకుంటాం కదా, సరిపోతుంది. స్ప్రే చేయటానికైతే నేను తెప్పించుకున్నా.
ఇది నేను తెప్పించుకున్న కొన్ని ఐటమ్స్ గ్రో బ్యాగ్స్లో. సరే ఇది ఒకటి చెప్తాను లాస్ట్లో. ఇది ఒకటి ప్యాకెట్. ఇది ఓపెన్ చేయలేదు ఏంటక్క అనుకుంటారేమో. ఇది స్కూటీ కవర్ అండి. ఈ ప్యాకెట్స్తో పాటు ఇది కూడా వచ్చి ఉండిపోయింది. వేరే నేను ఐటమ్స్ ఇంటికి తెప్పించుకుంటూ ఉంటాను కదా, అవన్నీ నేను చూపించట్లేదు. ఇంటికి తెప్పించుకున్న ఐటమ్స్ అన్నీ దాన్ని రివ్యూ చేసి చెప్పే అవసరం మన గార్డెన్ ఛానల్లో లేదు కాబట్టి అవన్నీ చూపించట్లేదు. అదొక స్కూటీ కవర్ ఒకటి వచ్చేసింది, అది చూపించా అంతే. ఇది చూడండి, నాకు తెలిసింది నేను తెప్పించుకున్న జెన్యున్గా మీకు చెప్పాను. ఇంకా దీని లింక్ అడుగుతారేమో మీరు. ఫ్రెండ్స్ ఇది కాస్త లింక్ ఒక 2 డేస్లో నేను ఇస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసి ఒక 2 డేస్ తర్వాత మీరు చూడండి. ఎందుకంటే ఈ ఫ్లిప్కార్ట్ కానీ లేకపోతే మిత్రది కానీ మనం లింక్ ఇవ్వచ్చు దీంట్లో. ఏది మనం ఈ వీడియో కిందనే ఆ షాప్ అని వస్తుంది కదా అక్కడ, లేకపోతే మిగతాది ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వాలి. దీని ఐటమ్స్ అన్ని ఎక్కడ తెప్పించుకున్నా ఏం చేయాలని కొంచెం టైం పడుతుంది. నేను నెక్స్ట్ పెడతాను. ఇంకా నెక్స్ట్ మీరు ఒక 1-2 డేస్లో చూడండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ ఇవ్వండి, నలుగురు షేర్ చేయండి. బాయ్ బాయ్.